తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ అని, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతం వరకు సబర్బన్ తెలంగాణ అని, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. 3 ప్రాంతాలను త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. మనీషా, 1 దశాబ్ది ఉత్సవాలు అంటే రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడి జూన్ 2కి 10 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుతోటి ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ కి ఉన్న ఉమ్మడి రాజధాని ఇక నుంచి తెలంగాణ రాజధాని కింద కాబోతుంది. ఎందుకంటే చట్టంలో, విభజన చట్టంలో నాట్ ఎక్సీడింగ్ 10 ఇయర్స్ 10 ఏళ్ళు అని ఉంది. కాబట్టి ఇవాటి నుంచి హైదరాబాదు తెలంగాణ రాజధాని అవుతుంది. అదే దశాబ్ది ఉత్సవాలు, అదే అవతరణ దినోత్సవాలు సందర్భంచి సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు చెప్పిన అభివృద్ధి గురించి చెప్పారు. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నదంతా కూడా అర్బన్ తెలంగాణ. మొత్తం మీద హైదరాబాద్ అంటే దీని డెవలప్మెంట్ కి సంబంధించి ప్లాన్స్ అన్ని కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇక్కడ ఇందులో ఏం లేదు. తర్వాత ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్, మీకు తెలుసు రీజనల్ రింగ్ రోడ్ అనేది బాహ్య వలయం రాబోతుంది. దానికి ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా ఆ ప్రపోజల్స్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మన ఫిబ్రవరిలో ఢిల్లీ వెళ్ళినప్పుడు నితిన్ గడ్కరీ గారిని కలిశారు. ఆ రకంగానే మొత్తం మీద కూడా రీజనల్ రింగ్ రోడ్డు 340 కిలోమీటర్లది. అందులో దక్షిణ పార్ట్ 182 కిలోమీటర్లు. ముందుగా ఆ దక్షిణ పార్ట్ వర్క్స్ టేకప్ కి ఏర్పాట్లు చేయాలని చెప్పని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి గారు మన ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు కోరారు. కేంద్రం కూడా అందుకు సానుకూలంగా స్పందించింది. అంటే దీని ప్రధానంగా ఏంటి, హైదరాబాద్ మీద ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం, అదేవిధంగా శాటిలైట్ డెవలప్మెంట్, అదేవిధంగా స్టేట్ అభివృద్ధి. అందుకని సబర్బన్ అంటే సబ్ అర్బన్ ప్రాంతం కింద అంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా సబ్ అర్బన్ ప్రాంతంగా ట్రీట్ చేస్తాం. ఇక బాహ్య తర్వాత ఉన్నదాన్ని అటు మన సరిహద్దు వరకు ఉన్నదాన్ని గ్రామీణ తెలంగాణ కింద చేసి ఆ రకంగా ఇది ఎందుకంటే ఈ డివిజన్ చేయడం అంటే అభివృద్ధి కాన్సన్ట్రేషన్ ఒకే దగ్గర అభివృద్ధి కాకుండా మొత్తం మీద అన్ని ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగానే ఈ ప్రణాళికలు తయారు చేస్తున్నాం అన్నట్లుగా ప్రకటించారు. అది యాక్చువల్గా ఈ విషయం ఇంతకు ముందు కూడా 2-3 సార్లు చెప్పారు. మళ్ళీ అదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. అయితే ప్లాన్స్, ఏమేమి ప్లాన్స్, ఎలా డెవలప్మెంట్, దానికి సంబంధించి రావాల్సి ఉంది. తర్వాత ఎప్పుడు వేగవంతం అవుతుందంటే ఈ 100 అదే మన ప్రాంతీయ రీజనల్ రింగ్ రోడ్ లోని 340 కిలోమీటర్లో 182 అంటే సబ్నస్ స్టేజ్ కనుక వర్క్స్ మొదలైతే ఇంకా కొంత మీకు ఆ యాక్టివిటీ అనేది వేగంగా జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.